ఒక బహుజన బిడ్డగా అంబేద్కర్‌ను పూర్తి విశ్వాసంతో నమ్మినవానిగా, అంబేద్కరిస్ట్‌గా, జ్యోతిరావు ఫులే వారసునిగా నేను ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది. మిత్రులారా, ఈరోజు దళితులు, అంటరాని వాళ్ళు, శూద్రులు, అతి శూద్రులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అని ఈ బడుగు బలహీన వర్గాలు నేటి వరకు కూడా పూర్తిగా వాళ్ళ యొక్క బతుకులు కానీ, అంటరానితనం కానీ ఇంకా పూర్తిగా పోలేదు. ఆధిపత్య భావజాలం అనేది ఇంకా ఉంది. ఈ క్రమంలో ఎస్సీలు అనగా మాదిగలు, మాలలు ఈ 2 వర్గాలుగా విడిపోయి ఈరోజు ఒక వర్గీకరణ పేరుతోటి వీళ్ళ మధ్యనైతే ఒక యుద్ధం అయితే జరుగుతా ఉంది. మరి ఈ యుద్ధం మూలంగా ఇక్కడ దళితులము, బహుజనులము అందరము గూడా ఇబ్బంది పడుతూ పలుచనయ్యే విధంగా ఉంటుంది. ఐక్యమైత్యం అయితే కొరవడుతుంది. ఆధిపత్య భావజాలం ఏదైతే కోరుకుంటుందో, అదే కోరికను మనం చెప్పకనే, తీర్చకనే ఈరోజు తీరుస్తున్నాం వాళ్ళకు. కనుక ఏదైతే ఉందో మందకృష్ణ గారు ఒక 30 సంవత్సరాల నుండి ఎస్సీ వర్గీకరణ కోసం పోరాటం చేస్తున్న వ్యక్తి. అదేవిధంగా కేవలం ఎస్సీ వర్గీకరణే కాదు, ఆయన చిన్న పిల్లల గుండె ఆపరేషన్‌లు చేయించి, వికలాంగులు గూడా వాళ్ళ యొక్క హక్కులను, డిమాండ్‌లను, వాళ్ళ పింఛన్ పెరగడానికి గూడా మందకృష్ణ మాదిగ గారు ఎంతో సహాయకారిగా ఉండి ముందంజు నడిపిలో ఉద్యమాన్ని ముందంజు నడపడంలో ఆయన పాత్ర ఎంతో ఉంది అని గూడా మనం చెప్పుకోవచ్చు. ఈ 30 ఏళ్ల కాలం నుండి మాలలు గూడా ఎప్పుడు గూడా ఈ వర్గీకరణను వాళ్ళు వద్దనలేదు. ఎప్పుడైతే సుప్రీంకోర్ట్ ఇచ్చిందో, ఎప్పుడైతే గవర్నమెంటు ఆ వర్గీకరణను చేస్తామన్నదో అప్పటి నుండి మాలలు రావడం జరిగింది. అయితే ఈ విధంగా మన దాంట్లో మనకే అందరం దళితులమే, అందరం అంటరాని వాళ్ళమే, అందరం ఊరికి దూరంగా ఉన్న వాళ్ళమే. కనుక మన దాంట్లో మనమే ఇలా ఒక యుద్ధం అయితే మొదలుపెట్టాము. మరి ఈ యుద్ధము వలన మనం ఐక్యమైత్యంగా ఉండి మన సమస్యల మీద పోరాడేదే బదులు, మనం ఇంకా పలుచగా అయిపోయి ఏ అగ్రకులానికైతే మనం ఇన్ని రోజులు బానిసత్వం ఉన్నామో, అదే బానిస వ్యవస్థలో జరిగే అవకాశం ఉంటుంది. నిజానికి ఒక శాంతియుతంగా ఇందులో నిజమెంత ఉన్నది వర్గీకరణం వలన, వర్గీకరణ జరగపోతే ఎలా ఉంది అనేది కూర్చొని మాట్లాడుకొని సమస్య పరిష్కరించుకునే విధంగా ఉండాలి గానీ, ఇందులో అంబేద్కర్ గారిని గానీ, లేకపోతే మాల, మాదిగలు మీరు వేరు, మేము వేరు అని ఈ విధంగా అనుకుంటూ ఈ నిచ్చెన మెట్ల కుల వ్యవస్థలో మీరెక్కువ అంటే మీరెక్కువ, మీరు తక్కువ అంటే మీరు తక్కువ, లేకపోతే మీకు న్యాయం జరిగిందంటే మీకు న్యాయం జరిగిందనుకునే బదులు, ఇందులో మాలలకు ఉపకులాలున్నాయి, మాదిగలకు ఉపకులాలున్నాయి. నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా. ఈ సమాజంలో ఉన్నటువంటి మాలలను, మాదిగలను, మాల మాదిగలుగా ఒక రిజర్వేషన్ మీరు అనుభవించండి. ఒకటే రిజర్వేషన్‌ని మీరు అనుభవించండి. మీ కింది కులంలో ఉన్న వాళ్ళకు ఏలైతే మాదిగోళ్ళకు, డక్కల వాళ్ళు, సింధి మాదిగోళ్ళు ఇలాగ ఉంటారో, మాలలకు గుర్రపోళ్ళుంటారో, ఏ ఉపకులాలైతే ఇప్పటి వరకు గూడా యూనివర్సిటీ ఎక్కని వాళ్ళున్నారో, వాళ్ళందరూ వాళ్ళందరినీ ఎస్సీ ఏగా చేయండి. మీరు మాలలు, మాదిగలు 2 కలిసి ఒకటిగా బీసీ బీగా ఉండండి. కనీసానికి ఎవలకైతే మీరు న్యాయం జరగలేదనుకుంటాల్లో వాళ్ళకి న్యాయం జరుగుతది. కానీ మీద మళ్ళా ఎస్సీ మా మా ఎస్సీ బీ ఎస్సీ ఏ, ఎస్సీ బి, ఎస్సీ సి, బీసీఏ, బీసీబీ, బీసీసీ ఉన్నట్టుగా ఎస్సీ ఏ, ఎస్సీ బి, ఎస్సీ సి, ఎస్సీ డి అని మాలమాదిగలు విడిపోయి వర్గీకరణ పేరుతోటి లేకపోతే వర్గీకరణ మూలంగా కేవలం మాలమాదిగలకే న్యాయం జరుగుతుందనుకున్నప్పుడు మిగతా వాళ్ళు మీకన్నా ఇంకా అట్టడుగు వాళ్ళు ఉన్నారు. కనుక మీరు దృష్టిలో ఏమని పెట్టి మీ దృష్టిలో ఏది తీసుకురావాలంటే మాలమాదిగలుగా ఒకటి. మీ కింది ఉపకులాలు వాళ్ళని వర్గీకరణ పేరుతోటి వాళ్ళకింకా అవకాశాలు ఎక్కువ కల్పించే విధంగా మీరు చేయండి. ఇది మీరు చేసే అసలైన నిజమైన పోరాటం. అదేవిధంగా ఎవలైతే రిజర్వేషన్‌లొద్దని కోరుకుంటారో, వాళ్ళు ఒక ఉన్నతమైన స్థానానికి పోయినప్పుడు, అది ఆర్థికంగా పోయినప్పుడు,
వాళ్ళు ఆ రిజర్వేషన్‌ని పూర్తిగా తీసేసుకొని, మిగతా ఎవలైతే ఇంకా బడుగు బలహీనంగా, ఇంకా ఆర్థిక స్తోమత లేకుండా దిగజారిపోయిన వెనుకబడిపోయిన, వెనుకబడిపోయిన ఆర్థికంగా వెనుకబడిపోయిన ఎవలైతే ఇంకా ఉన్నారో వాళ్ళకి ఆ రిజర్వేషన్‌లు వర్తించే విధంగా ఉంటాయి. అలాంటి వాళ్ళు మాత్రమే రిజర్వేషన్ అద్దనుకుంటారు. ఇయాల ఎంతోమంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు. నిజానికి వాళ్ళకు ఈ రిజర్వేషన్ అవసరం లేదు. వాళ్ళు రిజర్వేషన్ అద్దనుకుంటే మా అదే మాల దాంట్ల అదే మాదిగ దాంట్లో గూడా మిగతా వాళ్ళకి గూడా ఈ అవకాశాలొస్తాయి గదా! నిజానికి రిజర్వేషన్‌లు పెంచుకోవడానికి మీరు పోరాటం జేయండి. అదేవిధంగా మీ కింది ఏ ఉపకులాలైతున్నాయో వాళ్ళను మీతో పాటు గాకుండా మీకన్నా ఇంకా తక్కువగా వాళ్ళకు రిజర్వేషన్‌లను ఎక్కువగా వర్గీకరణలో వాళ్ళను ముందుంచి మీరు ఎనక సీర అనుభవించే విధంగా మీరు జూసుకోండి. ఈ విధంగా అయిన రోజు పూర్తి స్థాయిలో మీ ఉద్యమానికి మీకు ఒక న్యాయం అనేది జరుగుతుంది. అంతే తప్ప మీ దాంట్లో మీరు ఈ విధంగా మాలలు వేరే, మాదిగలు వేరే అనే రకంగా వర్గీకరణ పేరుతోటి లేకపోతే వర్గీకరణ చేయకుండా ఉండడం. ఈ విధంగా యుద్ధమైతే ఇది ఏ విధంగా ఎటుదారి తీస్తుందో తెలియదు గనక ఒకసారి వేరు వేరు గాకుండా ఒకటిగా ఉండి ఆలోచించి మీ కింది ఉపకులాలకు న్యాయం జరిగే విధంగా మీరు ఉంటే ఈ దేశంలో అంబేద్కరిజాన్ని పూర్తిగా మీరు అమలు చేస్తున్నట్టు దీని పర్యవసానం. జ్యోతిరావు పులే ఒక శూద్రుడైనప్పటికీ కూడా అతి శూద్రులకు కూడా ఆయన ఎంతో మేలు చేయడానికి ఆనాడు ఆయన పెట్టిన వర్గీకరణ నిజానికి. ఇలా మీరో నేనో చేసిన వర్గీకరణ కాదు. ఆనాడు సమాజంలో ఉన్న అసమానతల మూలంగా ఆయన పోరాటం చేసిండు. కేవలం బీసీలకే ఆయన పోరాటం చేయలేదు. ఆయన ఒక బీసీ బిడ్డ అయినప్పటికి కూడా, ఒక శూద్రుడైనప్పటికి కూడా బీసీల కోసం పోరాటం చేయలేదు. బీసీల కోసం చేసిండు, ఎస్సీల కోసం చేసిండు, ఎస్టీల కోసం చేసిండు. ఈ విధంగా సమాజంలో ఒక మనిషిని మనిషిగా చూడని జీవితం ఉన్నదని, ఆ జీవితం ఉండొద్దని వాళ్ళ కోసం పోరాటం చేసిండు. మీరు కూడా మీ కింది కులాల కోసం మీరు చేయండి. మీకోసం గాకుండా. ఇది డక్కలైనా వచ్చి నమస్తే దొర అనంగానే నమస్తే దొర అనంగానే ఈ మాదిగైన గల్లెగరేస్తారు. గుర్రపైన వచ్చి నమస్తే దొర అనంగానే ఈ మాలైనే గ గల్లెగరేస్తారు. ఇగ వీళ్ళు మళ్ళా దొరలను చూడంగానే రావుస్ రెడ్డిస్‌ని చూడంగానే వీళ్ళ జబ్బలు దిగజారిపోతాయి. అంటే ఒకళ్ళపైన ఒకళ్ళకి ఇలా కుల వ్యవస్థ అనేది ఈ దేశంలో ఉండింది. అది మీకు తెలుసు. కనుక మీ కింది కులాలు గూడా మీ అంత రిజర్వేషన్‌లో గాని, మీ అంత చదువు గాని వాళ్ళకి లేదు. వాళ్ళు గూడా యూనివర్సిటీ మెట్లెక్కాలి. వాళ్ళు గూడా ఆర్థికంగా బాగుపడాలి. వాళ్ళు గూడా రిజర్వేషన్ అనుభవించాలంటే, మీ రిజర్వేషన్‌ల కంటే వాళ్ళ రిజర్వేషన్‌లు ఎక్కువిచ్చి మీరు ఒకటిగా ఉండండి. ఇదే నా రిక్వెస్ట్. థాంక్ యూ.